మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అహ్మదాబాద్ ఘోర విమాన దుర్ఘటనలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ కోలుకున్నారు. దీంతో ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. తాను బతికానన్న సంతోషం కంటే తన సోదరుడు చనిపోయాడన్న బాధే రమేష్ ను మరింత కలవరానికి గురిచేస్తోంది. డిశ్చార్జ్ అయిన వెంటనే రమేష్ తన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుంచి విశ్వాస్ కుమార్ మంగళవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే అదే విమాన ప్రమాదంలో మరణించిన రమేష్ సోదరుడు అజయ్ మృతదేహాన్ని DNA టెస్ట్ ద్వారా గుర్తించారు. లండన్ నుంచి గుజరాత్ చేరుకున్న రమేష్ కుటుంబానికి డెడ్ బాడీని అప్పగించారు. బుధవారం డయ్యూలో అతడి సోదరుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. గాయాల నుంచి కోలుకున్న రమేష్ ఇందులో పాల్గొన్నాడు. సోదరుడి పాడె మోశాడు. ఈ దృశ్యం నెట్టింట ఎమోషనల్ గా మారింది. ఇక బుధవారం ఉదయం డయ్యూలో రమేష్ సోదరుడు అజయ్ అంత్యక్రియలు నిర్వహించారు. సోదరుడి పార్థివ దేహాన్ని చూసి విశ్వాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. అతడు సోదరుడి పాడె మోస్తున్న వీడియోలు నెట్టింట పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ రమేష్ విశ్వాస్ ను ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించిన విషయం మనకి తెలిసిందే. ఇక మరోవైపు ఎమర్జెన్సీ డోర్ కు దగ్గరగా ఉన్న 11A సీటులో ఉన్న విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి సోదరుడు అజయ్ తో పాటు ఆ విమానంలోని మిగతా 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు కొందరు మెడికల్ స్టూడెంట్స్, ఇతరులతో సహా 270 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మంటల్లో సజీవ దహనమైన మృతులను DNA పరీక్షల ద్వారా గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.